హాయ్ ఫ్రెండ్స్, మెంతికూర ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా గోధుమ పిండి తీసుకొని కొద్దిగా జీలకర్ర, ఉప్పు, ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మెంతికూర ఆవిరి కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అన్నిట్లో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి చేతికి ఆయిల్ రాసుకొని మన గోధుమ పిండిని కూడా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు ప్లేట్స్ మొత్తము నింపాలి. తర్వాత 2 వెల్లుల్లి గడ్డలు కూడా తీసుకొని ఒలుచుకొని దాంతోపాటు ఆవిరికి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ప్లేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఆవిరికి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఈ ఉండలన్నిటినీ విడివిడిగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కట్టల దాకా మెంతికూరను తీసుకున్నాను. కడాయిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ మెంతి ఆకులను కూడా దాంట్లో వేసి 2 కానీ 3 నిమిషాలు కానీ మరిగించుకోవాలి. ఈ మెంతికూరను తీసుకొని పక్కన పెట్టి తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అనగా ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టిన మెంతికూర, కొద్దిగా పసుపు, ఉడికించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆవిరి కుడుములు కూడా దాంట్లో వేసి కొద్దిగా కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచి కూడా చూసుకొని అన్నీ సరిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా మన పిల్లలకి పెడితే ఈ ఆవిరి కుడుములు చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.